వసుదేవసుతం దేవసుతం దేవం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురుం జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నిన్న మనం 31వ శ్లోకం చూసాం. అందులో సమస్త భూతములందు ఎటువంటి భేదం లేకుండా, పైగా అభేద్యమైనటువంటి, అంటే మనం నశింపజేయలేనటువంటి, జయించడానికి గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న మన ఉద్దేశంతో మన యొక్క ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉండాలి అంటే దాన్ని ఎవరు చెడగొట్టలేరు. అభేద్యమైనది అంటే మనం ఇప్పుడు మామూలుగా ఇది యుద్ధాలప్పుడు కోటలు కట్టినప్పుడు వాడతాం. అభేద్యమైన కోట అని చెప్పానంటే ఎవరు కూడా దాన్ని ఛేదించలేరు, పాడు చేయలేరు, దాన్ని నశింపజేయలేరు అని చెప్పి, జయించలేరు అనేటువంటిది. అట్లా మన ఏకాగ్రత కూడా మనం ఎంత తీవ్రంగా, ఎంత డిస్టర్బెన్స్ లేకుండా పూర్తిగా దాని మీదనే ఫోకస్ నుంచి మనం చేయగలుగుతాము అనేది దాని మీదనే ఉంటుంది అనమాట. అట్లాంటి ఇదిగా భావంతో ఎవరైతే భగవంతుని సేవిస్తున్నారో వాడు ఏ విధంగా ప్రవర్తించినా కూడా వాడి ఆత్మ ఎప్పుడు కూడా ఏ వ్యవహారంలో ఉన్నా కూడా వాళ్ళ ఆత్మ నాలోనే ఉంటుంది అని. అంటే ఏ విధంగా ప్రవర్తించినా కూడా అంటే మనం దుష్కర్మలు అవన్నీ చేయకూడదు. సత్కర్మలు మనం ఇప్పుడు దాకా చెప్పిన ఈ కర్మయోగము, జ్ఞానయోగము, ఈ జ్ఞానయోగం మొత్తం అంతా ఇవన్నీ చేసుకుంటూ రావాలి. కానీ మనం ఈ దుష్కర్మలు చేసేసి నా ఆత్మ నీ పాదాల దగ్గర ఉంది కాబట్టి, నీలో ఉంది కాబట్టి నేనేం చేసినా నాకు చెల్లుబాటు అవుద్ది అని చెప్పి అంటానికి వీల్లేదు. అందుకని మనకి అది కూడా అక్కడ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. మనకు 2 భాగాలుగా చెప్పారు. అందులో భగవంతుడు ఎక్కడున్నాడు అనేది ఒకటి, తర్వాత భగవంతుడిని మనం పొందాలి అంటే ఏ ఉపాయాన్ని ఆచరించాలి అనేది. భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని లేడు, ఎక్కడైనా ఉన్నాడు. అది మనం హిరణ్యకశిపుడి ద్వారా ప్రహ్లాద చరిత్రలో మనం చూసాము. ఒక స్తంభంలో నుంచి కూడా స్వామి నరసింహావతారంలో బయటికి రావటం, తర్వాత కార్యక్రమం అంతా కూడా మనం దాంట్లో చూసాం. ఆ విధంగా భగవంతుడు ఇందుగలడు అందులేడను సందేహం మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఆయనే. ప్రతిదీ బ్రహ్మము యొక్క, ఇప్పుడు మనం చూసే అన్నీ కూడా, ఉండేవన్నీ కూడా ఆయన యొక్క సృష్టి. ఈ ప్రకృతి సృష్టి, ఈ సృష్టి మొత్తం అంతా, ఈ విశ్వం అంతా ఆయనదే, ఆయన సృష్టించిందే కాబట్టి ఆయన ఎక్కడైనా ఆయన ఉంటారు. ఆయన లేని స్థలం అనేది లేదు అని చెప్పేసి మనకి ఈ అన్ని ప్రాణుల్లో మనకి దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి అన్ని ప్రాణుల్లో మనం చూడాలి అనేది మనకి 1, 2 చెప్పారు. అది మాధవ సేవ అనేది కూడా మనకి చెప్పారు. మానవ సేవ అంటే మానవులకు ఒక్కరికే సేవ చేయమని కాదు, అన్ని జీవకోటికి మనం సేవ చేయాలి. అదే మాధవ సేవ, మాధవుడి సేవ, దేవుడికి సేవ చేయటం. అంటే మనం సేవ చేయటం అంటే, సేవ చేయటం ద్వారా మనం ఏం చేస్తున్నాము? ప్రేమ, ఆదరణ, కరుణ, దయ, మనం ఇవన్నీ అవతల వాళ్ళ బాధని మనం పంచుకోవటము, లేకపోతే వాళ్ళ బాధను తగ్గించే ప్రయత్నం చేయటము, ఇవన్నీ మనం చేస్తున్నాం. అందుకని చెప్పి మాధవుడి సేవ, మనం ఇవన్నీ సత్కర్మలు కాబట్టి ఇవన్నీ మాధవ సేవలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లాగే రెండో ప్రశ్న, మనకి ఏ ఉపాయం చేత మనకి భగవంతుడు మనం పొందగలుగుతాం, లేకపోతే ఆ పరమాత్మ యందు మన ఆత్మస్థితిని మనం పొందగలుగుతాము అంటే, మనం ఏ విధంగా నువ్వు ప్రయత్నం చేశావు, ఏ విధంగా నువ్వు ధ్యానం చేసి వచ్చావా, లేకపోతే దానాలు చేసి వచ్చావా, సేవ చేసి వచ్చావా అనేది కాదు. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నీ యొక్క ఆత్మ, నీ యొక్క మనస్సు చింతన అనేది మాత్రం ఎప్పుడు కూడా ఆ భగవంతుడి మీదనే ఉండాలి. ఆ విధంగా భగవంతుడి మీద ఉన్నప్పుడు మనం చూసిన దాని మీద ఒక బంగారాన్ని మనం ముద్ద చేసిన తర్వాత ఎన్ని ఆభరణాల్లోకైనా ఎట్లా మార్చుకుంటాము, అట్లాగే మట్టిని కూడా మన ఎన్ని రకాలుగా మనం దాన్ని, ఆ మట్టిని మనం ఎన్ని రకాలుగా, ఎన్ని రూపాల్లో మనం రూపాలు తయారు చేయొచ్చు అనేది కూడా చూసాం. అదేవిధంగా భగవంతుని కూడా నువ్వు చేరటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని నువ్వు
ఆచరిస్తావు, లేకపోతే ఏ మార్గాన్ని నువ్వు మొదలు పెడతావు అనేది కాదు. ఆ మార్గంలో నువ్వు ఎంత దీక్షగా, ఎంత ఏకాగ్రతతో నువ్వు వెళ్ళావు అనేదే ముఖ్యం అక్కడ. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనం ఆ ఏకత్వం బుద్ధి ఉండాలి మనకి. ఈ బుద్ధి అనేది ఏకత్వం, మనం ఒకే దాని మీద పెట్టుకోవాలన్నమాట. ఆ ఒకే దాని మీద పెట్టుకుని ఈ చరాచర జీవకోటి అంతలోనూ ఆయనే ఉన్నాడు, నాలోనూ ఆయనే ఉన్నాడు అనుకుని మన సమభావంతో అందరినీ చూస్తూ ఆ భగవంతుడిని సేవించి ధ్యానించేవాడికి ఆ దైవ ప్రాప్తి అనేది జరుగుతుంది అనమాట. అది ఒక ఉపాయం అనమాట దాంట్లో. అందుకని మనం ఎప్పుడూ కూడా మనం ఎక్కడున్న పని చేస్తున్నా, ఊరికే ఉన్నా, ఖాళీగా కూర్చున్నా, ఇంకోటి చేస్తున్నా కూడా మన ఆలోచన మనసు మాత్రం స్వామి పాదాల దగ్గరే ఉండాలి. ఇంకెక్కడ ఉండక్కర్లేదన్నమాట. అందుకని ఈ మహనీయులు, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా కూడా మనకి ఆ మనసు మాత్రము ఆత్మ దగ్గరే ఉండి ఆత్మ ఆ భగవంతుడిలోనే లీనమై ఉంటది. మనం అందుకని దానికోసం మనం జీవుడు ఈ పైకి వెళ్ళిపోయిన తర్వాతనే బ్రహ్మలో ఐక్యం అవుతాడనేం లేదు. ఈ బ్రహ్మంలో ఐక్యం అవటానికి మనము ప్రాణాలతో ఉండి మన రోజువారీ కర్మలు చేసుకుంటూ కూడా మనం ఆ స్థితిని మనం పొందొచ్చు అన్నమాట. మనం ఏ పని చేసినా కూడా, ఎటువంటి పని చేసినా కూడా మన ఆత్మ భగవంతుడి పాదాల దగ్గరే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. కాబట్టి ఆ ఎటువంటి పని అనేది మనం మళ్ళీ సత్కర్మలు ఇవన్నీ సత్వగుణాలతో ఉండి మనం సత్కర్మలు చేస్తూ ఉండాలి. ఒకసారి మనం ఆ ఉన్నత స్థితికి చేరిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం కిందకి రాలేము, రావటం అంటూ జరగదు అన్నమాట. అందుకని చెప్పి మనం ఒకసారి ఆనందాన్ని, ఆ సుఖాన్ని మనం అనుభవించినప్పుడు, అనంతమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని మనం అనుభవించినప్పుడు మళ్ళీ మన కిందకి రావడానికి ఇష్టపడం కదా. అట్లాగే ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే మళ్ళీ ఆ సత్వగుణంతో మన సత్కర్మలు చేసుకుంటూ ప్రజలకు అందరికీ, జనులందరి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మన సేవ చేస్తూ ఆ భగవంతుడిలో మనం ఎప్పుడైతే ఏకాగ్రతతో మన ఆ మనస్సుని, ఆత్మని అక్కడ ఐక్యం చేస్తామో అప్పుడు మళ్ళీ మనకి రజోగుణము, తమో గుణము ఇట్లాంటివి ఏవి మనకు అంటావు, మనం దానికి రాము అన్నమాట. అందుకని మనం సర్వాత్మ విజ్ఞానము అంటే జ్ఞానముందు ఉన్నను లోక వ్యవహారాలు ఉన్న ఆత్మస్థితికి ఏమి లోపం ఉండదు అనేది నిన్న శ్లోకంలో మనం చూసాం. ఇవాళ 32వ శ్లోకం చూద్దాం. చదువుతున్నానండి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, సర్వత్రా సమస్త ప్రాణులందును సుఖమును గాని, దుఃఖం ఎదివా దుఃఖమును గాని ఆత్మౌపమ్యేన అంటే తనతోటి పోల్చుకొనొచ్చు, తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మ అనే భావంతో సమానముగా ఎవరు పశ్యతి చూస్తున్నాడు, సా యోగి ఆ యోగి పరమః ఇది శ్రేష్ఠుడని మతః తలంపబడుతున్నాడు. ఓ అర్జున, సమస్త ప్రాణులందును సుఖమును గాని దుఃఖమును గాని తనతోడ పోల్చుకొనొచ్చు అంటే తన ఆత్మ వంటిదే మిగిలిన వారి ఆత్మ కూడా అనే భావంతో తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుతున్నాడు. ఇక్కడ సమభావం అనే దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. సమభావం అంటే మన కష్టము, అవతల వాళ్ళ కష్టము, అవతల వాళ్ళ సుఖాన్ని మన కష్టము, సుఖంగా మనం భావించాలి. ఆ విధంగా భావించి మనం ఆ సుఖాన్ని, అవతల వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఆనందిస్తున్నారు అంటే ఆనందాన్ని మనం అనుభవించాలి. ఆ సపోజ్ పక్కింట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఏదైనా కొంచెం చుట్టాలు వచ్చి హడావిడిగా ఉందనుకోండి, మనం వెంటనే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు అంతా వెళ్ళిపోయాక మళ్ళీ బయటకు వచ్చినప్పుడు, ఏమండి ఎవరింటో చుట్టాలు వచ్చినట్టున్నారు, బ్రహ్మాండంగా ఫంక్షన్ అంతా చేసినట్టున్నారు, సరదాగా మాటలన్నీ వినపడుతున్నాయండి అని చెప్పాను అనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం కూడా మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, బాగుందండి, చాలా సంతోషం, బాగా ఎంజాయ్ చేశారు మీరు అని చెప్తారు. అట్లాగే మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. మన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉందండి, కేకలు అరుపుల్లో ఉంది, ఎవరండి వచ్చారు అంత అరుపు అరుస్తున్నారు ఏంటండి అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అలాగండి చూద్దాంలేండి అని చెప్పి మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతారు. రేపు మన ఇంట్లో చిన్న చప్పుడైనా కూడా వాళ్ళు మళ్ళీ వీటన్నిటికీ బదులు చెబుతారు.
అందుకని మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మనదిగా భావించాలన్నమాట. మన ఆత్మ అక్కడే మనం ఇప్పుడు అదే చెప్పింది, సర్వభూతములందు సకల చరాచర జీవకోటిలో కూడా మనం భగవంతుని చూస్తున్నాం. భగవంతునిలో మనం ఈ సకల చరాచర జీవకోటిని చూస్తున్నాం. అటువంటప్పుడు మనకి పక్కింట్లో అయినా ఎదురింట్లో అయినా ఇంకో చోట అయినా ఎక్కడైనా ఎవరైనా ఆనందిస్తున్నారు అంటే మన ఆత్మ అనేది అందరిలోనూ ఉంది, ఒకటే ఆత్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది ఎవరైనా ఆనందిస్తున్నారు అంటే మనం కూడా వాళ్ళతో పాటు ఆనందాన్ని పంచుకుంటున్నాము అనేది మనకి అర్థం ఇక్కడ. మనం ఇప్పుడు చూసాం, మ్యాజిక్ బుక్ లో కూడా చూసాం, నువ్వు పక్క వాళ్ళు ఆనందిస్తుంటే నీ ఇంట్లోనే నువ్వు ఎట్లా ఆనందిస్తావో ఆ విధంగా నువ్వు ఆనందించు అని చెప్పి చెప్తాడు. అది ఇక్కడి నుంచే మళ్ళీ ఆరోజు మనకి మూలం అనేది భగవద్గీత నుంచి వస్తుంది. అక్కడ వాళ్ళు అదే చెప్తారు, నువ్వు పక్క వాళ్ళతో నువ్వు ఆనందించినప్పుడు నువ్వు ఆనందం పొందుతావు. నువ్వు లేకపోతే నువ్వు పక్క వాళ్ళు కష్టంలో దుఃఖంలో ఉంటే అమ్మయ్య వాళ్ళకి కష్టం వచ్చింది బాగుందని చెప్పి నువ్వు ఆనందించకూడదు ఇక్కడ. అది అరిషడ్ వర్గాల్లోకి వెళ్ళిపోద్ది, ఆ గుణాలు మారిపోతాయి. అప్పుడు మనం ఇక్కడ అయ్యో వాళ్ళ కష్టం వచ్చింది, ఆ కష్టంలో మనం తోడు ఉండాలి, మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి అని వెళ్ళి మనము ఆ కష్టంలో పాలు పంచుకొని అయ్యో మీకు ఎంత కష్టం వచ్చిందంటే మీరేం బాధపడొద్దు, మేము ఉన్నాం మీకు తోడు అని చెప్పి. కరోనా టైంలో చూడండి, చాలా మంది పక్కన వాళ్ళకు అటు పక్కన వాళ్ళకు వండుకుని ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే మన తలుపులు వేసుకుని కూర్చున్నా కూడా చాలా మంది మనకి భోజనం పంపించడము, లేకపోతే బయట ఏమంటే మా 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 పక్కన వాళ్ళు ఉన్నారు, మా వెనక నుంచి వాళ్ళు గోడ మీద పెడతారు, మేలు తెచ్చుకుంటాం అనమాట భోజనం అనేది. లేకపోతే పంపించి గుమ్మం బయట పెడతారు. తలుపులు వేసుంటే మొత్తం అన్ని తలుపులు వేసుకుని కూర్చునే వాళ్ళం, గుమ్మం బయట పెడతారు. చెప్పేస్తే ఫోన్లో చెప్తే మేము తలుపు తీసుకొని అది లోపల తెచ్చుకొని భోంచేసాం. లేదా కూరలు అవి వచ్చాయి సంథింగ్. మనకి పక్కన ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయగలగాలి కష్టంలో ఉన్నప్పుడు. వాళ్ళు కష్టంలో ఉన్నారు అయ్యో పాపం అని చెప్పి మనం సహాయం చేసినప్పుడు మనకి నలుగురు సహాయం చేయడానికి వస్తారు. అందుకని ఇప్పుడు ఆ నలుగురు సినిమాలు చూడండి, ఆ నలుగురు సినిమా ఉంది కదా, మనం నలుగురికి చేసినప్పుడే ఆ నలుగురు మనకి సాయం చేయడానికి వస్తారు, సాయం పడతారు. అందుకని ఎప్పుడు కూడా మనం సుఖమైన దుఃఖమైన కష్టమైన ఇబ్బంది అయినా ఆనందమైన సంతోషమైన ఏదైనా కూడా మనం వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళతో పాటు ఎవరికి మనం కూడా పంచుకోగలిగి ఉండాలి. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే మన ఇంట్లో అయినట్టే, వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే మన ఇంట్లో వచ్చినట్టే. అయ్యో అని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళతో ధైర్యంగా వాళ్ళకి తోడుండి చెప్పాలన్నమాట. ఎందుకంటే మనకి ఇది దైవము అనేది ఆచరణ వేదాంతం. ఈ శ్లోకంలో నువ్వు ఈ విధంగా కష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని నువ్వు అనుభవించు వాళ్ళతో పాటు అని చెప్పటంలో మనకి ఆచరణ ఎలా చేయాలి అనేది చెప్తున్నారు ఇందులో మనకి. అది రెండు రకాలు మళ్ళీ ఇక్కడ. వాక్కు ద్వారా మనం చెప్పేటప్పుడు ఇదంతా బ్రహ్మము పరబ్రహ్మము మనం అందులో ఉన్నాము, మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇవన్నీ మనం చెప్తాం. చెప్పి మన ఆచరణ వేరుగా ఉంటుంది. మనం చెప్పేటప్పుడు గొప్ప గొప్ప మాటలన్నీ చెప్పి మనం ఆచరించేది వేరుగా ఉంటుంది. ఆ ఆచరణ వేరుగా ఉన్నప్పుడు మనం ఇదంతా ఏమవుతాయి, ఆచరణ మనం చేయనప్పుడు దాని మీద ఎవరికి కూడా గౌరవం ఉండదు. మనం చెప్పే వేషధారణ బ్రహ్మాండంగా పంచేసుకుని స్త్రీ పంచలు జుబ్బా వేసుకుని మాలలు వేసుకుని అది మనం ఇవి ఉంటాయి కదా, రుద్రాక్ష మాలలు వేసుకుని బొట్లు పెట్టుకుని ఇన్ని చేసి చెప్పేటప్పుడు ఆహా ఊహో అని అన్ని చెప్పేసేసి తీరా ఆచరించడానికి వచ్చేటప్పటికి మనం వేరే అక్కడ అవన్నీ మనం చేయకూడదు. అట్లాన్ని వాచాల బ్రహ్మ వాక్కు ద్వారా మనం చెప్పేదాన్ని అంతా చెప్పేది కరెక్ట్గా. అది మనం చెప్పకుండా ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. ఆ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడు నువ్వు అంటే మనస వాచ కర్మణ, వాచ మనస కర్మణ అని చెప్పి అంతేనా సార్? అంతేనండి. ఆ విధంగా మనం ప్రతిదాన్ని సంకల్పించిన దాన్నే చెప్పాలి, చెప్పిన దాన్నే ఆచరించాలి.
మన మనసులో ఏది ఉందో అదే మన నోట్లో నుంచి రావాలి. మన నోట్లో నుంచి ఏది వచ్చిందో, మన ఆలోచనలో ఏది ఉన్నదే మన మనసులో నుంచి వస్తుంది. మన మనసులో నుంచి ఏది వస్తుందో నోట్లో నుంచి వస్తుంది. ఆ నోట్లో నుంచి వచ్చిందే మనం ఆచరించాలి. అంటే చెప్పింది చేయాలి కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నప్పుడు మనం ఆ సంఘంలో ఆ సొసైటీలో మనకి ఎటువంటి గౌరవం రాదన్నమాట. అందుకని ఈ వేదాంతం అనేది మన సంకల్పం. ఇప్పుడు మనం ఏం చేసే త్రికరణ శుద్ధిగా మనం ఉండాలి చెప్పేది అనేది మన నిత్య జీవితంలోకి వచ్చేయాలి. మన రోజువారీ కార్యక్రమాల్లోకి వచ్చేయాలి అది. అంతేగాని చెప్పేది బయటికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద చెప్పేది ఒకటి, ఇంటికి వచ్చి చేసేది ఒకటి ఉందనుకోండి, దానివల్ల మనకేం ప్రయోజనం ఉండదు. అందుకనే ఇక్కడ పుష్పితం వాచం అని చెప్తారనమాట. పుష్పితం వాచం అంటే బయటికి పొగిడేటప్పుడు చెప్పేటప్పుడు ఎన్నో పొగడ్తలు, ఆహా ఓహో అట్లా ఇట్లా అని చెప్పేసి మనం పొగుడుతాం అందరు. కానీ లోపల మనం ఏమనుకుంటాం, వీడిని పొగడుతున్నాం చూడు, వీడంత వెధవ ఇంకోడు ఉండడు, కానీ నలుగురిలో పొగడాల్సి వచ్చింది పొగుడుతున్నాం అని చెప్పి చెప్తాం. అది కరెక్ట్ కాదు. నీకు పొగడటం ఇష్టం లేదు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు చెడు చెప్పలేవు కాబట్టి, చెప్పేటువంటి ఆ సాహసం చేయలేం కాబట్టి, అందరూ పొగుడుతుంటే నువ్వు కామో ఉండే అట్లీస్ట్, లేదు వెళ్ళిపో అక్కడి నుంచి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రా కావాలంటే. నీకు పని ఉంది అవతల వ్యక్తితో కాబట్టి పొగడక తప్పదు, పొగిడేసి అయిపోయింది నీకు ఇష్టం లేకపోయింది. ఇదంతా ఏంటంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. పుష్పం వాచాం అని చెప్పాను. అది అట్లా చేయకూడదు. అందుకని ఎప్పుడైతే అంతటా ఒకే ఆత్మ ఉంది, అందరిలోనూ ఒకే ఆత్మ ఉంది, నా ఆత్మ అక్కడే ఉంది అనుకున్నప్పుడు, మనం ఆచరించినప్పుడు ఆ సమస్త ప్రాణుల వంతు మనకి దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ ఉండాలి. మనకి ఎట్లయితే మనకి మనం సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అందరూ బాగుండాలి నా ఇంట్లో అని కోరుకుంటున్నాము. అదే విధంగా నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు బంధువైన వాళ్ళు, ఈ సకల చరాచర జీవకోటి ఇదంతా కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి కోరుకు. ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్నది క్లీన్ గా ఉంటుందో, బాగుంటుందో, నీ చుట్టూ మొత్తం ప్రపంచం అంతా కూడా అదే విధంగా శాంతిగా, ప్రశాంతంగా, శాంతిగా ఉంటుంది. తర్వాత ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ అన్ని చోట్ల వస్తుంటాయి. అందుకని మనం ఈ ఇతరులతో కూడా మనం ఈ సుఖదుఖాలని మనతో పాటు సమానంగా అవతల వాళ్ళతో పాటు మనం కూడా పంచుకుని దాంట్లో కూడా సమత్వాన్ని చూడగలిగిన వాడే అయోగి అనేవాడు. యోగులందరిలో కూడా సర్వశ్రేష్ఠుడు. అందరిలో యోగుల్లో పెద్ద యోగి మంచి శ్రేష్టమైన యోగి అని చెప్పి మనం చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనుషులు ఈ శ్రేష్టత్వం అనేది వాళ్ళ యొక్క ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత గొప్పగా మనం చెప్పేదాన్ని ఆచరిస్తున్నాము, మనం ఎంత నిష్టగా ఆచరిస్తున్నాము, మనం వచ్చే అనుష్ఠానం అంతా ఎట్లా చేస్తున్నాము, మన సంకల్పం అనేది ఎట్లా ఉంది, మన అంతరంగంలో మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటినీ మనం భగవంతుడు మనని చూస్తుంటాడు. అవి చూసినప్పుడు ఓహో వీడు చెప్పేది ఇలా చేస్తున్నాడు, చేసేది ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు మన మీద ఆయన దయ ఉండదు. మనం చెప్పేది, చేసేది, ఆలోచనలో ఉండేది అన్నిటినీ ఒకటే ఉండాలి. ఆ త్రికరణ శుద్ధిగా అనేది మనసా వాచా కర్మణ అనేది మనం ఆ విధంగా ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ భగవంతుడు కూడా మనతో పాటే ఉంటాడనమాట. అందుకని ఈ పైన వేషధారణలు చేసుకుని ఆడంబరంగా మాటలు చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళందరూ భగవంతుడు నర్శింపడు. హర్షింపకుండా వాళ్ళకి వాళ్ళని ఒక సోమరిపోతుల కింద, పనికిరాని వాళ్ళ కింద తీసేస్తారనమాట. అందుకని ఈ వాచా వేదాంతము అంటారు దాన్ని. చెప్పేటప్పుడే వేదాంతం అంతా కానీ దాన్ని వాచా వేదాంతం అంటారు. దానికి మన ఇంతకుముందు కూడా వచ్చింది వాచా వేదాంతము, ఆచరణ వేదాంతము అని చెప్పి. మనం మాట్లాడేది వేదాంతం మాట్లాడి చేసేది వేరుగా ఉండొచ్చు, ఆచరణ వేదాంతం వేరుగా ఉండొచ్చు. ఆ విధంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక చిన్న వస్తువు చెప్తారు. ముముక్షువులు అనేవాళ్ళు, మోక్ష సాధనకు అనేవాళ్ళు, వాళ్ళు సర్వం కలిద్వం బ్రహ్మ అని చెప్తున్నారు. వాళ్ళు సర్వం కలి ఉద్ బ్రహ్మ అని చెప్పి. అంటే సర్వము అంటే సర్వము, కలిం అంటే ఉత్తమమైనది అని చెప్పి. కొంచెం డీటెయిల్గా వెళ్దాం.
సర్వం కలిసి బ్రహ్మ అంటే అన్నిట్లోనూ బ్రహ్మమే ఉంది అని చెప్తూ క్షణం పూర్తిగా అంటే దాని పూర్తి మీనింగ్ తీసుకున్నాం. ఇది ఉపనిషత్తుల నుంచి వచ్చిన వాక్యం అన్నమాట. ఇది ఇక్కడ మనకి యాక్చువల్ గా ఈ శ్లోకంలో లేదు ఈ పదాలు, కానీ ఉపనిషత్తుల నుంచి వచ్చిన వాక్యంలో మనకి వ్యాఖ్యానంలో దాన్ని తీసుకొచ్చారు. సర్వం అంటే సమస్తము, కలు ప్లస్ ఇదం కల్విదం, దాన్ని ఆ కల్విదం అంటే అంటే నిశ్చయముగా ఈ దృశ్యమాన ప్రపంచం అంతా, మన చుట్టూ చూసే ఈ ప్రపంచం అంతా బ్రహ్మ, పరమాత్మ లేదా అంతటా నిండి ఉన్న సర్వోన్నతమైనటువంటి దివ్య చైతన్యం. ఈ మన చుట్టూ కనపడేది, మన చుట్టూ ఉన్న ప్రపంచం సర్వం అంటే ఈ బ్రహ్మాండం, మొత్తం మన ఈ సృష్టి, ప్రకృతి, ఈ విశ్వము, ఇవన్నీ ఏవైతే మనకు అన్ని చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకు కనపడేదంతా కూడా అది ఆ పరమాత్మ యొక్క సృష్టి. లేదు అంటే ఆ పరమాత్మ అంతా నిండి ఉన్న ఒక దివ్య చైతన్యము అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని సర్వం కలిత్వం బ్రహ్మ అని చెప్తూ దీంట్లో మనం చూసి తాకి అనుభవించే ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ పరమాత్ముడే వివిధ రూపాలతో ఉన్నాడు అని చెప్పి దీని సారాంశం. అట్లాగే వేరువేరుగా అనేక రూపాల్లో కనిపించినప్పటికీ మూలంలో మాత్రం అంతా ఆ పరబ్రహ్మమే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. దీంట్లో ఒక చిన్న అది మన రామకృష్ణ పరమహంస వివేకానందుడి ఒక చిన్న స్టోరీ ఉంది. దీంట్లో ఉన్నతము నీచము అనేటువంటి భేదం లేకుండా ఆ సర్వేశ్వరుడు భగవానుడు సర్వజీవుల యందు ఉంటాడు, నివసిస్తాడు అని చెప్పటం. అదే మనకి అన్నమాచార్యుల కీర్తనలో బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని చెప్పి మనకు అన్నమాచార్యుల కీర్తనలో వస్తుంది కదా, వచ్చింది కదా. అన్నమాచార్యుల కీర్తన తెలుసు కదా, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే. ఒక్కటే అని ఉంది. అవును. అది అని చెప్పటం అంటే ఈ ఉపనిషత్తుల నుంచి తీసుకుంది. ఈ చరాచర జగత్ అంతా బ్రహ్మమే, అన్నిటా పరమాత్ముడే ఉన్నాడు అని చెప్పి అర్థం అనమాట. వేరువేరుగా వేరువేరు రూపాల్లో మనం కనిపించినా కూడా అన్నిట్లోనూ ఇది ఈ సృష్టి మొత్తం ఆయనదే కాబట్టి అన్నిట్లోనూ ఆయనే ఉంటాడు అని చెప్పేసి అని ఇక్కడ. అయితే ఇక్కడ చిన్న సందేహం. వివేకానందుడు ఆయన గురువు గారి ముందు అంటే మన రామకృష్ణ పరమహంస గారి ముందు చెప్తాడు. సర్వం బ్రహ్మం అయినప్పుడు, ప్రతిదీ బ్రహ్మం నుంచే వచ్చేటప్పుడు ఈ శాస్త్రాలు, ఆచారాలు పాటించాల్సిన అవసరం ఉందా? మీరు ప్రతిదీ బ్రహ్మం అని చెప్తున్నారు కదా, ఇదే అన్ని చుట్టూ ఉన్నవి చరాచర జీవకోటి మొత్తం అంతా బ్రహ్మము, బ్రహ్మస్వరూపమైనప్పుడు ఇంకా మడి కట్టుకోవటాలు, పట్టుపంచి కట్టుకోవటాలు, ఇవన్నీ లోపలికి వెళ్ళి కూర్చొని ఎవరిని ముట్టుకోకుండా తాకుండా శుద్ధి జలం చల్లుకుంటూ చేయాల్సిన ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉందా అని చెప్పి. మా మేనత్ గారు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు నిప్పును గడిగేవాళ్ళు, అంత శుద్ధి వాళ్ళకి. నిప్పును కూడా నీళ్ళు తల్లి తీసుకుంటారు అనమాట. రాజేస్తే పోయి దాంట్లో నుంచి వీళ్ళకి కావాలంటే ఒక బొగ్గు, నిప్పు బొగ్గు, దాని మీద నీళ్లు తల్లి ఆ బొగ్గును తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో పెట్టుతారు. అంత నిష్ట ఉండేది వాళ్ళకి, అంత శుద్ధి ఉండేది, అంత ఆచారం ఉండేది వాళ్ళకి. అట్లాంటివన్నీ అవసరమా అని చెప్పి వివేకానందుడు లాంటి వాడే అడిగాడు ఈ ప్రశ్న. అంటే దానికి రామకృష్ణ పరమహంస చెప్తారు, మనం వడ్ల గింజలు మొలకెత్తాలి అంటే ఆ పైన పొట్టు తీసేసి ఆ గింజని మనం భూమిలో నాటితే పండుతుందా? పండదండి. ఆ పొట్టుతో సహా మనం వేయాల్సిందే. అంతే అంతే. పైన ఉన్న పొట్టుతో పూర్తి గింజని, పొట్టు గింజ అన్ని కలిపి మనం నాటితేనే అది నారు వస్తుంది, నారులోంచి మొక్క వస్తుంది. అంతే కదా. సరే, అంతా అయిపోయింది, పొట్టు వచ్చింది, ధాన్యం అయింది, నూరి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మీరు వండేటప్పుడు ఆ పొట్టుతో తింటారా? తినరండి. తినరు. ఆ పొట్టు తీసేసి తింటారు. పండించేటప్పుడేమో పొట్టు కావాలి, తినేటప్పుడు పొట్టు అక్కర్లేదు.
అందుకని అంటే దానికి అక్కడ మొలకెత్తటానికి అవసరమైన పొర తీసేస్తే అక్కడ మొలకెత్తదు. తినటానికి వచ్చినప్పుడు ఆ పొరను తీసేస్తే కానీ తినలేము. అంటే ఎక్కడ కూడా పొర అనేది మధ్యలో వస్తుంది అనమాట. అందుకని ఆయన ఏం చెప్తారంటే ఈ పొర అనేది మొలకెత్తటానికి అవసరమైన పొరే అన్నం వండటంలో అడ్డుగా ఉంటుంది. కాబట్టి భక్తి మార్గాన్ని అనుసరించేటప్పుడు ధర్మాచారాలు ఉపయుక్తం అవుతాయి. అప్పుడు అక్కడ కావాల్సిన పొర ఇక్కడ అడ్డుగా ఎట్లయితే ఉంటుందో మనం ఈ ఆచారాలు ఇవన్నీ ఎందుకు అవసరం అంటే ఈ భక్తి మార్గాన్ని అనుసరించే వాళ్ళకి ఇది అవసరం. ఆ ధర్మాచారాలు అన్ని ఆ ధర్మాలు ఆచారాలు అవన్నీ కూడా అవసరం అవుతాయి. ఆయన కనుక పాటించాలి. మన మనసులో ఆ భక్తి అనేటువంటి విత్తనం మొలకెత్తిన తర్వాత అంకురించిన తర్వాత ఈ ఆచారాలు అవన్నీ వ్యర్థం అయిపోతాయి అని చెప్పారు. నీకు ఎప్పటి వరకు అవసరం ఈ పొర అనేది అంటే నీ మనసులో భక్తి అనేది పొందేంత వరకు, వచ్చేంత వరకు. ఒకసారి నీ మనసులో భక్తి వచ్చిన తర్వాత ఆ భక్తి మొలకెత్తిన తర్వాత ఇక నీకు అవసరం లేదు. ఆ గింజ పొర ఇవేవి నీకు అవసరం లేదు. అందుకని ఇక్కడ మనం సర్వం కలిద్వం బ్రహ్మ అనేది మనం ఈ పరమార్థ సూత్రం అంటే అన్ని చోట్లను బ్రహ్మమే ఉన్నాడు, అది ఇది మొత్తం ఉన్నదంతా ఆయన దివ్య చైతన్యము, దాన్నే మనం మనం చూస్తున్నాము. కాబట్టి దీన్ని మనం ఆచరించి మనం చూసి చెప్పాలి అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే అట్ల వాళ్ళే భగవద్ దృష్టిలో ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా పరమార్థ సూత్రాన్ని నీవు సర్వభూతాలని నీ వలె చూసుకుంటూ నువ్వు ఎప్పుడైతే దయార్థ హృదయంతో నువ్వు దయా కరుణ ప్రేమ వీటితో అన్నిటితో ఉంటావో అప్పుడే నువ్వు భగవంతు దృష్టిలో సర్వశ్రేష్ఠుడివి. నేను మనం అనుకున్న మంచి వాళ్ళు అని పేరు తెచ్చుకోవటం అంత కష్టం కాదు, కానీ తెచ్చుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి. అట్లాగే ఇక్కడ కూడా భక్తి అనేది వచ్చిన తర్వాత ఆ భక్తిలో నువ్వు పాటించాల్సినవన్నీ పాటించగలగటం విశేషం. అవన్నీ చేయగలగాలి. ఒకసారి నాకు ఆ ఆత్మ దర్శనం అయిపోయింది కాబట్టి ఇక నేనేం చేయక్కర్లేదు, ఆత్మ నేను ఆయనలో కలిపేసుకున్నాను అని చెప్పడానికి కుదరదు అనమాట. అందుకని ఇది అట్లాంటి ఎవరైతే ఉంటారో మొత్తాన్ని ఈ బ్రహ్మాన్ని పరమాత్మ సృష్టిగా పరమాత్మ యొక్క రూపంగా భావించి అందరిలోనూ ఆ బ్రహ్మాన్ని పరమాత్మని చూసి అందరినీ సమదృష్టితో చూస్తారు. అట్టి వాడే భగవంతుడి దృష్టిలో సర్వశ్రేష్ఠుడు అని చెప్పానమాట. ఇది ఇంకొక చిన్న దానికి వెళ్తూ దాన్ని ఎట్లా అనేది తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసాం అనుకోండి, ఎదవరికంటే పలకరించుకునే వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు, తెలిసినా తెలియపోయినా పల్లెటూరులో మనం కొత్తగా వచ్చాం అనుకోండి, బస్సు దిగి వచ్చేటప్పుడు లేకపోతే బండి దిగి వచ్చేటప్పుడు బండి వెళ్తుంటే ఎవరింటికి బాబు, ఎవరు బాబు మీరు అని అడిగేవాళ్ళు అరుగు మీద కూర్చుని. ఎవరు బాబు మీరు, ఎవరింటికి బాబు అని అడిగేవాళ్ళు కదా, తెలుసా? అడిగేవారండి. ఓ పలానా సుబ్బమ్మ గారు మనవడువా, అలానా? మనం కూడా అడుగుతా వెళ్ళేవాళ్ళం సార్. ఇప్పుడు అన్ని సెల్లులే. అన్ని సెల్ అయిపోయినాయి, అడిగేది లేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తాత బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఎట్లున్నావు ఏంటి అని తెలిసిన వాళ్ళు అయితే. మనం తెలియకపోతే మనకి వాళ్ళు మన అడుగుతారు, నువ్వు ఎవరు బాబు ఏంటి బాబు అని చెప్పేసి. ఆ విధంగా మనం ఒకళ్ళకొకళ్ళు ఆ బంధుత్వం అంటే కుల మతాలు లేకుండానే బంధుత్వం కలుపుకునే వాళ్ళం. మామ బావ పెన్ని అట్లా ఇవన్నీ రకరకాల పేర్లతో వాళ్ళని పిలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి మనకి. కానీ మనము వెస్ట్రన్ కంట్రీస్లో కనుక చూస్తే వాళ్ళకు మన పరిచయం ఉన్నా లేకపోయినా చక్కగా నవ్వుతూ హాయ్ అని చెప్పేసి వెళ్తారు. అక్కడి నుంచి మన షాప్ ఏదైనా చిన్న స్టోర్ ఏదైనా ఉందనుకోండి, అక్కడి నుంచి హలో అనుకుంటూ వస్తారు. ఆ సమద్భావము లేకపోతే పలకరింపు, నేను నిన్ను గుర్తించాను ఒక మనిషిగా, నువ్వు నన్ను గుర్తించావు అనేటువంటి ఒక పలకరింపులో అంటే అర్థం వస్తుంది అనమాట. అట్లా అనేది ఈ సోదర భావం అనేది మనకంటే మనకి ఉంటది, కానీ మనం అంత చూపించుకోము. లేదంటే ఈ మధ్యకాలంలో అది పూర్తిగా పోయింది. ఇప్పటికీ ఇంకొంచెం పల్లెటూరులో వెళ్తుంటే పూర్తిగా అర్థం ఉంది, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే సిటీస్లో అది మొత్తం పోయింది అనుకోండి. ఇవన్నీ మనం ఆ సోదర భావం అనేది ఈ
వాళ్ళలో ఉన్నా కూడా ఎన్ని రకాలు ఉన్నా కూడా దాన్ని మనం ఎలా ఉండాలి అంటే మనం చెప్పుకుంటాం కదా వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారండి, చాలా బాగుంటారండి, బయట బయట నుంచి వచ్చి మనమే ఉన్నాం, మనం అందరం ఏమనుకుంటాం, మ్యాజిక్ ఫ్యామిలీ, అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం అని చెప్పని. అసలు న్యాయంగా మాట్లాడితే ఇంట్లో మనం ఇంట్లో కంటే ఎక్కువ ఉంటాం ఇక్కడ ప్రేమగా. ఇంట్లో ఏదో ఒక అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఎవరితో ఒకరితో ఉంటాయి, ఏదో మాట పట్టింపు, మాట్లాడటం మాట్లాడపోవటము, లేకపోతే ఇంకొకటి ఏదో విధంగా ఒక నిరసన అనేది ఎక్కడో చోట మనం చూపిస్తుంటాం కదా. అవును సార్, ఇది వాస్తవం. అవును సార్. అది అందరిలో ఉంటుంది, మా ఇంట్లో కూడా ఉంటుంది, ఇందులో ఎవరు ఎక్సెప్షన్ ఏం కాదు దీనికి. కానీ ఇక్కడ మనం అయ్యే ఉండవు మనకి. ఈ గ్రూప్ లోకి వచ్చేటప్పటికి మనకు కలిపినది ఒకటి ఏంటి, ఆ స్నేహం, ప్రేమ, అభిమానం, ఇవే కదా మనకు ఉండేది ఇక్కడ. అవును సార్. మనకి ఇక్కడ కోపతాపాలే ఉండవు, ఎందుకంటే అవునండి. మనకు మనసు ప్రశాంతంగా ఉంటది. అన్నీ చెప్పుకుంటాము. మనం పాట పాడగలిగినా గానీ ఇంటి దగ్గర పాడితే నువ్వేనా గానకోకిలం అయిపోతావా అని అడుగుతారు. ఇక్కడ ఈ గ్రూప్ లో ఎలా పాడినా గానీ అందరూ వింటారు. అది సంతోషం, హ్యాపీగా ఉంటదండి. అందరూ చప్పట్లు కొడతారు, బాగా పాడారండి అని చెబుతారు ఎలా పాడినా గానీ. అది అది సంతోషం. మనకు ఒక ఉత్సాహాన్ని వాళ్ళు మనకి ఇస్తారు. అవును సార్. దానివల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక నిద్రాణమైనటువంటి శక్తి ఏదైనా ఉంటే అది పైకి వస్తుంది. ఆ అవకాశం మనకి ఇక్కడ దొరుకుతుంది. అది మీరు అన్నట్టు ఇంట్లో పాడుతుంటాం, పెద్ద గాన సరస్వతి వచ్చిందండి అంటారు, పెద్ద పీసుసేలు పాడుతున్నాయి విన్నాయా, ఎగతాళి ఉంటాను. మనకి ఇక్కడ అవి ఉండవు. అది ఆ సోదర భావాన్ని మించి, ఆ కుటుంబ బాంధవ్య భావాన్ని మించి పై ఆ ప్రేమ ఆదరణ మనం ఎట్లయితే ఇక్కడ చూపించుకుంటున్నామో, అట్లాగే ఇది పైకి తీసుకెళ్తే మనం ఒకే ఆత్మ రూపంలో ఉంటాం. విశ్వం అంతా కూడా ఒకే ఆత్మ రూపము అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. దాన్నే అందరూ దగ్గరగా ఉండి కావలించుకుని, మనం ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్స్ అందరు కలిస్తే వెంటనే కావలించేసుకుంటారు మీరంతా అవును సార్. కనపడంగానే. మనం మన వెళ్ళిన పల్లెటూరు వెళ్ళినప్పుడు చూసాం, మా ఇంటికి వచ్చినప్పుడు చూసాం, ఎక్కడ కలిసినా మనం అందరం అవునండి. ఒకసారి సంతోషంగా సంతోషంగా. అది ఏంటో ఎప్పుడు చాలా కాలం తర్వాత చూస్తున్న ఆప్తుల్ని చూసి మనం ఎలా ఫీల్ అవుతామో అంత ఆనందం, సంతోషం మనం చూపిస్తాం అన్నమాట, మనం వ్యక్తం ఉంటాం ఆ విధంగా అన్నమాట. అట్లా ఈ గీతలో కూడా మనకి ఈ ఆత్మని అవతల వాళ్ళలో కూడా నువ్వు చూసి నీలో కూడా అదే ఆత్మను చూసుకున్నప్పుడు నువ్వు ఆ విధమైనటువంటి ఆ ప్రేమ భావంలోకి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పనమాట. అందుకని సర్వత్రా అని ఈ శ్లోకంలో మనకి చెప్పినప్పుడు, ఈ ప్రేమ చూపవలసింది ఒకళ్ళిద్దరి మీదే కాదు, అందరి మీద సమానమైన ప్రేమను చూపించు. నీ కుటుంబం వాళ్ళ మీద చూపిస్తావు, అది వేరే, ఆ ప్రేమ వేరే. నువ్వు బయట వాళ్ళని చూసినప్పుడు కలిసినప్పుడు కూడా నువ్వు ఈ వ్యక్తి మీద ఎంత ప్రేమ చూపిస్తావో అవతల వ్యక్తి మీద కూడా అదే ప్రేమ చూపించు. అది అందరి మీద చూపించు, నీకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మీదే కాదు, 10 మంది మీద, అక్కడ ఉన్న వాళ్ళందరి మీద సమానమైన భావం, ప్రేమ అదేమైనా పక్కన పెట్టి భావం సమానంగా ఉండాలి. ఆ విధమైనటువంటి భావాన్ని నువ్వు చూపిస్తే అది సర్వత్రా అంటే సమస్త చరాచర భూత కోటి కూడా నా అందరి ముందు మనం ఈ దయ, అట్లాంటి సద్గుణ, దయ, ప్రేమ, ఆదరణ, ఇవన్నీ ఈ రకం మనం ఏం చెప్పుకుంటాము వాటన్నిటిని కూడా సమానంగా ప్రదర్శించాలన్నమాట. అందుకని ఇందులో సయోగి పరమో మత అని చెప్పి ఒకటి ఉంది లాస్ట్ లో, ఈ శ్లోకంలో చెప్తారు. అది అంటే సామాన్య యోగుల వలె ఉండకుండా, సామాన్య యోగులు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సింది ఏదో అంతవరకు చూసుకుంటారు, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇప్పుడు మా కంచి పరమాచార్యులు పోయిన చంద్రశేఖర స్వామి కానీ, రమణ మహర్షులు కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అందరినీ సమానంగా చూసావు. వాళ్ళకి నువ్వు సూట్ వేసుకొని వచ్చావా, పంచ నీరుగాయ పంచ కట్టుకొని వచ్చావా అనేది వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు ఎలా వచ్చినా కూడా నీకు అక్కడ ఆదరణ అనేది సమానంగానే ఉంటుంది. ఇప్పుడు నీమకరుడి బాబా ఆశ్రమం ఇంతకుముందు చెప్పాను మనం,
ఉత్తరాంచల్లో నైనితాల్ పైన అనమాట. అక్కడ భూమి నుంచి ఒక 6000 ఫీట్ టు 7000 ఫీట్ హైట్ లో ఉంటుంది. అన్ని మఠాల్లో జరుగుతుంది, నేను కానీ చూసింది కాబట్టి చెబుతున్నాను. అక్కడ మనం వెళ్ళటానికి రానివ్వరు. రానివ్వరంటే వెళ్తాం ఉంది. అక్కడ ఉండాలి అంటే కనుక రూములు ఉంటాయి. అక్కడ ఉండాలి అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఇంతకు ముందు అక్కడ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నిన్ను రిఫర్ చేయాలి. ఫలానా వాళ్ళు చెప్పారండి అని వాళ్ళ రిఫరెన్స్ మనం ఇవ్వగలగాలి. అట్లా ఇస్తేనే మనకు అక్కడ ఉండటానికి వాళ్ళు రూమ్ ఇస్తారు, లేకపోతే ఎవరు. నువ్వు వెళ్తావు, దర్శనం చేసుకుంటావు, వస్తావు. అక్కడ బాబా విగ్రహం ఉంటుంది. మన షిరిడీలో సాయిబాబా విగ్రహం ఎట్లా ఉంటుందో అక్కడ కూడా నిమ్కరెడ్డి బాబా విగ్రహం ఉంటుంది. వెళ్తే దర్శనం చేసుకుని వచ్చేస్తావు, అంతే, అయిపోయింది. కానీ అక్కడ ఉండాలంటే మాత్రం నీకు రిఫరెన్స్ కావాలి. అక్కడ అదొక ప్రత్యేకత ఆ ఆ ఆశ్రమంలో. అక్కడ టిఫిను, భోజనము, రాత్రి భోజనం అన్ని పెడతారు. నువ్వు ఎవరు ఏంటి అనేది వాళ్ళకి అనవసరం. పలానా 12:30కి బాబు భోజన హాల్కి వెళ్ళండి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి చెప్తారు. ఎవరు ఏంటి అని సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. అమ్మ భోజనానికి సేవ అయింది, సేవకి మీరు భోజనానికి వెళ్ళండి, పలానా చోట ఇదిగో ఇలా వెళ్ళండి అని చెప్పి చూపిస్తారు. అంటే మనకి అన్ని చోట్ల అన్ని ఆశ్రమాలు ఉంటుంది, రమణాశ్రమాలు, పంచాశ్రమాలు కూడా ఉంటాయి, అన్ని చోట్ల అనమాట. మనకి ఈ సమానంగా ఎవరు ఏంటి అనేది పెద్ద చిన్న అట్లాంటి ఏమి లేకుండా అని చెప్పి చెప్తారనమాట. అందుకని సామాన్య యోగుల వలె కాకుండా ఆత్మోపమ్య దృష్టి, ఆత్మతో మనము మన ఆత్మలో ఉన్న ఆత్మే అందరిలో ఉంది, అంతా ఒకే ఆత్మలో ఉన్నవాళ్ళం అని చెప్పి అదే సమానమైన దృష్టితో మనము ఉన్నప్పుడు మన యోగులందరిలో కూడా ఉంటే కూడా సర్వశ్రేష్టమైన యోగుల కింద మనం ఇప్పుడు ఇంతమంది పీఠాధిపతులు లేకపోతే బాబాలు ఇంతమంది ఇన్ని రకాల మంది ఉన్నారు. మనం కొద్ది మందిని చెప్పుకుంటాం, అందరినీ చెప్పుకోవట్లేదు. కొంత తెలియక అవ్వచ్చు, కొంత తెలిసి అవ్వచ్చు, తెలిసిన వాళ్ళలో కూడా అందరినీ చెప్పుకుంటుకోవచ్చు. అది ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయిన సర్వశ్రేష్టమైనటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే మనకి ఎక్కువ తెలుసు. అందుకని వాళ్ళ గురించి చెప్తాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుమలలో ఆయన భక్తులు ఎంతో మంది ఉన్నారు. అక్కడ ఆయనతో సజీవంగా చూసి ఆడి పాడిన వాళ్ళు, తిరిగిన వాళ్ళ భక్తులు గుర్తింపులు అక్కడ చాలా ఉన్నాయి. కానీ మనకి ఎంతమంది తెలుసు? మనకి వెంగమాంబ ఇది కట్టారు కాబట్టి ఆ వెంగమాంబ తెలుసు, ఆతిరాంజీ మఠం ఉంది కాబట్టి ఆయన తెలుసు. ఇంకా చాలా మంది భక్తులు ఆయన యొక్క ప్రత్యక్ష సౌఖ్యాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. జాబాలి ఆశ్రమం ఉంది, పాతాళ గంగ ఉంది, కపిలేశ్వర ఉంది, సరస్సు ఉంది, తర్వాత ఇవన్నీ రకరకాలు, ఇవన్నీ చూస్తాం, ఇవన్నీ తెలుస్తాం. మళ్ళీ మనకి ఈ ఆనంద నిలయం యొక్క తిరుమల దర్శనం మనకి ఆయన విపులంగా చెప్పేంత చాగంటి వారు విపులంగా చెప్పేంత వరకు మన లోపలికి వెళ్ళినప్పుడు ఆ ముఖద్వారం నుంచి తోసుకొని వెళ్ళటమే కానీ రైట్ సైడ్ పైన గుణపం ఉంది, తొండమాన్ చక్రవర్తి దాన్ని సిరేస్తేనే స్వామికి ఇక్కడ గడ్డం మీద దెబ్బతగిలింది అనేది మనం చూడం. ఒక్కొక్క అడుగు ఆనంద నిలయంలో లోపలికి వెళ్ళి మళ్ళీ స్వామి దర్శనం అయ్యి అది ఆపాద కిరీటం, మకుటం, ఆపాద మస్తకం అంటే ఇక్కడ దాకా, మకుటం దాకా చూస్తాం మనం, పై కిరీటం దాకా. ఆ దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామిని చూసి మళ్ళీ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఆ టికెట్లు టోకెన్ తీసుకొని మళ్ళీ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని అమ్మయ్య ఇంకో 2 ఎక్కువ ఇస్తారా అని అడిగి మళ్ళీ తెచ్చుకొని మీరు ఇవ్వడంటాయా ఇంకా 2 ఇంకెవరన్నా తెలిసినట్టు పట్టుకోవాలను అలా చేసుకొని మనం మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మనం ఎటువంటి అనుభూతిని పొందాం అనేది మనకి ఎంతవరకు లోపలికి తీసుకెళ్ళి స్వామిని చూసాము, ప్రసాదం తీసుకున్నాము, లడ్డు ప్రసాదం కలెక్ట్ చేసుకున్నాము, వచ్చాము ఇంతవరకు. కానీ ప్రతి అడుగులో ఎంత అటువంటి ఉన్నాయి అనేది మనకు తెలియదు, ఎవరు చెప్తే కానీ తెలియదు. అది మనం మనకు తెలిసింది కొన్ని, మనకు తెలిసింది ఇంకా కొన్ని అంతా తెలీదు. ఏవో ఈ వాట్సాప్ లో ఏవో వస్తుంటాయి, సోమవారం వెనకాల పడేస్తారు పువ్వులు అవన్నీ, అక్కడ ఏదో లోపల బాగుంది దాంట్లోకి వెళ్ళిపోతాయి పువ్వుల బాగు అని రకరకాలు చెప్తుంటారు.
ఆ కొన్ని రమణ దీక్షితులు గారు ఆయన ఇంతకుముందు చెప్పిన వాటికి ఇప్పుడు చెప్పే వాటికి పోలిక లేకుండా చెప్తుంటాడు ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. ఇవన్నీ మనకి చర్చనవసరం కాదు వెళ్ళం. కాకపోతే ఏంటంటే మనం వీళ్ళని అందరినీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళు ఆ ఆ శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైన సర్వశ్రేష్టం ఉత్కృష్టమైనటువంటి ఆ స్థితికి చేరిన వాళ్ళ గురించే మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అందుకని ఇక్కడ మనకి ఈ సయోగి పరమమత అంటే అందరినీ సామాన్యులు లేకుండా సమదృష్టితో చూస్తూ అందరిలోనూ నిన్ను నువ్వు దర్శించుకొని అందరిలో నువ్వు చేసుకున్నప్పుడే నువ్వు ఆ యోగులందరిలోకి కూడా శ్రేష్టమైన యోగి అవుతావు. అంటే నువ్వు చెప్పింది నువ్వు ఆచరించు, త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ నువ్వు చేసి ఆచరించినప్పుడు ఈ బ్రహ్మం అంతా సర్వము నీదే అనుకున్నప్పుడు నువ్వు ఆ యొక్క దివ్య చైతన్యాన్ని నువ్వు చూడగలిగినప్పుడు ఆ వడ్ల గింజ పొర ఏదైతే ఉందో ఆ పొర ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో దాన్ని తీసినప్పుడు చూడగలిగినప్పుడు నువ్వు ఈ ఆత్మ జ్ఞానం ఆత్మ దర్శనం లేకపోతే ఆ బ్రహ్మైక్యము అనేది ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మైక్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఇవన్నీ కూడా నీకు ఉంటాయి. బ్రహ్మైక్యం అంటే మన జీవితంతో ఉండి ప్రాణంతో ఉండి కూడా మన మనసును ఐక్యం చేసేసాం, ఆత్మను ఐక్యం చేసేసాం కాబట్టి అక్కడ ఉన్నా కూడా నువ్వు ఉన్నంత కాలం ఈ భూమి మీద నువ్వు అందరినీ సమానంగా చూడు. అది వాచా వేదాంతం మాట్లాడటానికి కాకుండా మనం ఆచరణలో కూడా చూపించి చేసినప్పుడే దానికి ఒక విలువ ఉంటది అని చెప్పి ఈ శ్లోకంలో మనకి స్వామి చెబుతున్నారు. ఒక చిన్న ఇది చూద్దాం దీనికి వెళ్ళే జై ముందు ఇవాళ. శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. జై ఎస్, శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా, నాకు ఒకటి గుర్తొచ్చింది. సరే ఈరోజు చెప్పడం కాదు, వినిపిద్దామని చెప్పి. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కందువగుహీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా. కందువగుహీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా. ఇందులో జంతు కులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మా శ్రీహరే అంతరాత్మా. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. నిండారు రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే. మొండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. అనుగు దేవతలకును అలకామ సుఖమొకటే ఘన కీట పశువులకు కామ సుఖమొకటే. అనుగు దేవతలకును అలకామ సుఖమొకటే ఘన కీట పశువులకు కామ సుఖమొకటే. దినమహోరాత్రములు తెగిన ధన్యుడకొకటే
వనరు నిరుపేదకును ఒక్కటే అవియు దినమహోరాత్రములు తెగిన ధన్యుడకొకటే వనరు నిరుపేదకును ఒక్కటే అవియు తందనానాహి తందనానా భళ తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా కొరలి శిష్టాన్నమును తనునా కొలొకటే తిరుగు దుష్టాన్నమును తినునా కనొకటే కొరలి శిష్టాన్నమును తనునా కనొకటే తిరుగు దుష్టాన్నమును తిరునా కనొకటే పరగ దుర్గంధముపై వాయువు ఒక్కటే వరుస పరిమళముపై వాయువు ఒక్కటే పరగ దుర్గంధములపై వాయువు ఒక్కటే వరుస పరిమళముపై వాయువు ఒక్కటే తందనానాహి తందనానా భళ తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా కడయి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద బొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగావ జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యులను పాప కర్మలను సరిగావ జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జ్యోతి. జ్యోతి చాలా బాగా ఉమ్. అందుకని దాంట్లో ఆదివారం రెండు రమ్మని మనకి బాగానే తెలుసు సార్ కద్దువగు హీన అధికములు ఇందులేవు ఇవి వినుంటాము కానీ ఈ రెండు మధ్యలో రెండు ఎవరు అంత వినుండము ఏమంటే అనగు దేవతలకును అలకామ సుఖం ఒకటే ఘనకీట పశువులకు కామ సుఖం ఒకటే దినమహోరాత్రములు తెగిన ధన్యుడనకొకటే వనరు నిరుపేదకును ఒక్కటే అవియు అది ఎక్కువ పాటల్లో రాదనమాట అదొకటి అండ్ కొరలి తిష్టాన్నమును తను నాకలొకటే తిరుగు దుష్టాన్నమును తిను నాకలొకటే పరగ దుర్గంధముపై వాయువు ఒకటే వరుస పరిమళముపై వాయువు ఒకటే ఈ రెండు మాత్రం ఎక్కువ మనకి రాదు అంటే పాట పెద్దదవుతుందని మేబీ కట్ చేసేసారేమో మనకి ఈజీగా అర్థమయ్యేలాగా మనకి అన్నమాచార్యులు మన భాషలో మనకి ఇచ్చినట్టు అనిపించింది సార్ మీరు ఈరోజు చెప్పిన దానికి కనెక్ట్ అయ్యి అదే ఇందాక నేను వివేకానందుడు రామకృష్ణ పరమహంస గురించి చెప్పిన దాంట్లో కూడా ఈ చాంద్రోగ్యోపనిషత్తులో సర్వం కలిదా బ్రహ్మం అని చెప్పి కలిద్వా బ్రహ్మం అని చెప్పి దాంట్లో కల్విదం బ్రహ్మ అని చెప్పి అది చెప్పింది కూడా ఈ పరమాత్మ అన్ని చోట్ల అని చెప్పింది దాని ఈ పాట కూడా దాన్ని మెన్షన్ చేస్తాడు దాంట్లో. అదే సార్ మీరు చెప్పిందంతా దీనికి కనెక్ట్ అంటే అప్పుడు మీరు అయ్యింది వచ్చారో లేదో నేను చూడలేదు, నేను ఇంకా అప్పుడు వచ్చేసారో మీరు. వచ్చాను ఓకే 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 అందుకే మీరు మొత్తం చెప్పింది ఈ రోజు అంతా దీనికి కనెక్ట్ అయిపోయింది అంటే మనకి తెలియకుండా మనం ఈ పాటలు పాడుతున్నాము అయితే దానిలో అర్థం తెలియదు. అర్థం తెలీదు ఒకవేళ అర్థం తెలిసిన అట్లా పైగా వదిలేస్తున్నాం కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి
అంత మీనింగ్ఫుల్ గా అర్థం చేసుకొని అన్నట్టు కాదు. ఊరికే పాటలాగా పాడుతూ అట్లా లిరిక్స్ కరెక్ట్ గా ఉన్నాయా, రాగం కరెక్ట్ గా వస్తుందా అన్నంత ట్యూన్ వరకే కరెక్ట్ గా వస్తుందా ట్యూనింగ్. లేదా అని చూసుకుంటాం అంతవరకు. అదే అంతవరకు చూస్తాం కానీ దాని లోపలికి వెళ్ళము. సో అది మీరు ఈ రోజు చెప్పేసరికి నాకు అక్కడ కనెక్ట్ అయ్యి సో బాగుంటుందని అనిపించి వెరీ గుడ్. అందుకే ఎందుకు అట్లా. ఇప్పుడు మన అమృతం పాటల అమృతం టైటిల్ సాంగ్ లోనే బోల్డ్ అంత మీనింగ్ ఉంది. అదే మనం పట్టించుకోం. అన్నమాచారి ఆయన మనకి ఆల్మోస్ట్ భగవద్గీతలో చెప్పింది మనకి ఈజీగా అర్థమయ్యేటట్లు. ఈవెన్ ఇప్పుడు ఆ, నానాటి బతుకు ఉంది కదా సార్, అది కూడా చాలా బాగుంటుంది, అసలు భలే ఉంటుంది. అది విరక్తి వచ్చినప్పుడు అట్లా కళ్ళు మూసుకొని అట్లా పాడుతూ ఉంటాం ఒక్కొక్క లిరిక్, చాలా బాగుంటుంది అసలు. సో మనకి తెలిసిందే ఈజీగా మనకి అర్థమయ్యేటట్టు అండ్ మనం టచ్ అయ్యేటట్లు అట్లంతా ఆ, పెట్టున్నారు ఆయన. అంటే ఆయనే కదా ఇంకా రాయగలరు, ఇంకా దీన్నే రాయలేరు. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే జ్యోతి, దీన్నే జెహో చాపల్యం అని కూడా అంటారు. అవును. దాని గురించి రేపు మాట్లాడుకుందాం. అదే. జెహో చాపల్యం అనేదాన్ని దీన్నే అంటారు అనమాట. అంటే మనకు తెలిసిన దాన్ని మళ్ళీ మనం చెప్పేదాకా మనకు ఆతృత దాకా మనం చెప్పేస్తాం. అది కూడా మనం జెహో చాపల్యమే. మరి తినటమే కాదు, తినటము మాట్లాడటం రెండు కూడా జెహో చాపల్యం కిందకు వస్తాయి. కొంచెం వివరంగా రేపు చెప్పుకుందాం దాని గురించి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. క్లోజింగ్ ప్రేయర్ చెప్పేసి. योगेशं सच्चिदानन्दं वासुदेवं रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణం श्रीकृष्णं వందే वन्दे జగద్గురుం. जगद्गुरुं సర్వం सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. श्रीकृष्णार्पणमस्तु. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఎవరైనా థ్యాంక్ యాడ్ యూ. చేస్తారా అండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరన్నా దీనికి యాడ్ చేస్తారా? అదే ఇది వరకు అందరూ సమంగా ఉండాలి, ఒకళ్ళ ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు పెళ్ళైనప్పుడు అన్నారు సారు. అలాగే ఇది వరకు మా అమ్మగారు వాళ్ళును పొయ్యి అంటించేటప్పుడే శుభ్రంగా పొయ్యిని అలుక్కుని అప్పుడు అలుక్కునేవారు. పొయ్యిలు శుభ్రంగా అలికేసి ముగ్గు పెట్టి ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో వాళ్ళు చల్లన ఊరు చల్లన, ఊరు బాగుంటే ఊక దొరుకుతుందని ఆ ప్రార్థన అవి చేసుకునేవారండి. అలా నమస్కారం చేసుకుని అప్పుడు అగ్నిదేవుడికి అప్పుడు పొయ్యి అంటించేవారండి. అలాగే కూడా మళ్ళీ ఒకళ్ళ ఇంటికాడే అందరూ బియ్యం పోసుకుని పిండ్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కొట్టుకుని అరిసెలని పోకండ్లని వండుకుని అలా జొన్నలైనా సరే అంటే అలా తొక్కునేవారంటండి. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒక చోట కూర్చుని మళ్ళీ ఒకళ్ళు పొయ్యి అంటించుకుంటే వాళ్ళు అంటించుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి నుప్పు తెచ్చుకునేవారు. ఇప్పుడు అంటే ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది, అగ్గి పెట్టిస్తేనే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది అనుకుంటారండి ఇప్పుడు. రోజులు అలా మారిపోయి. ఇది వరకు అలా కాదు, ఒకళ్ళు అంటించుకుంటే పోయి 7 తెచ్చుకునేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరికి ముందర పొయ్యి అంటిస్తారా అని కాచు కూర్చునేవారండి. ఆ పిలిచి పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి నొప్పు పట్టరా, వీళ్ళ ఇంటికి వెళ్ళి నొప్పు పట్టరా అనేవారండి. అప్పటికి ఇప్పటికి అలా మారిపోయింది. అది కల్మషం లేని రోజులు, కల్మషం లేని స్నేహాలు అవన్నీ. పెద్దోళ్ళు అప్పుడు అన్ని తెలుసుకుని అలా మసలివారండి, అందరూ బాగుండాలని. Even మన ఇరుగు పొరుగు ఎవరో మనకు తెలియదు. అలా కాదు సార్, ఈవెన్ పెళ్లికి కూడా ఎవరు ఇట్లా కొనుక్కోవడము, వంట వాళ్ళు రావడం అట్లా అంతా ఏం లేదంట. మామూలుగా ఉండేది కాదు. అన్ని తెచ్చేసి ఎవరు ఈ మా దగ్గర కూరగాయలు పండేవి, ఒరే వాడి పెళ్లి వాడి దగ్గర నాకు 4-5 బస్తాలు వేసేసే పో అని చెప్పేయడము. అట్లా అందరూ వాళ్ళు పండించుకునే వాళ్ళు చేసుకున్నవే అందరూ పంచుకునేవాళ్ళు వచ్చేసారు. అందరూ. 3-4 రోజులు అందరూ పంచుకోవటమే కాకుండా అంతమందికి. పిండి వంటలకు కూడా ఊళ్ళో ఉన్న అందరూ వచ్చి ఆ పిండి వంటల్లో కూర్చుని చేసి పెట్టి వెళ్ళేవాళ్ళు. నేను చూసా, మా అక్కయ్య, మా కజిన్ సిస్టర్, మా అక్కయ్యలు పెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు కూడా అందరూ వచ్చేవాళ్ళు. మేము అరిసెలు చేయటం కానీ లడ్డూలు చేయటం కానీ బయట కొనటం వంట వాళ్ళు రావడం అనేది ఏం లేదు. రీసెంట్ గా అమెరికాలో మ్యారేజెస్ ఒక 2-3 బ్యాక్ టు బ్యాక్ అయినాయి సార్. అక్కడ మళ్ళీ ఇదే అవుతుంది. వాళ్ళు మొదలు పెడుతున్నారు.
ఒకళ్ళ ఇంట్లో సంగీత అవుతుంటే ఇంకొకళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళి లడ్డూలు చెయ్యటము, పోకుండలు చెయ్యటము, అన్ని సారీకి కావాల్సినవి అన్ని వీళ్ళే ఇవ్వటము, కావిడ్లు తీసుకెళ్ళటము. ఇప్పుడు పానకం కావిడి అనేది మనం దాదాపు మర్చిపోయామని అనుకోండి. అలా అవును. ఒక వీధి నుంచి ఇంకొక వీధికి ఇండియన్స్ అందరూ కలిసి వెళ్ళి ఫారినర్ అబ్బాయి ఇక్కడ ఇప్పుడు ఆ అబ్బాయి పాతయన్నీ వాళ్ళు అక్కడి నుంచి నైజీరియా అక్కడ అబ్బాయి అనుకుంటా. తీసుకొస్తే అక్కడి నుంచి మనకు వస్తాయి మళ్ళీ. అక్కడి నుంచి అవన్నీ మనకు ఇప్పుడు వస్తాయి అక్కడ మళ్ళీ. ఫాలో అవుతున్నారు సార్, మనకు అవ్వట్లేదు కానీ అక్కడ కం- ఎంత క- అదే చక్కగా అని గాజులు పేరంటకం అని గోరింటాక అని చెప్పి అన్ని. ఆ కమ్యూనిటీ లివింగ్ అనేది లేదు అందుకే సార్, ఇప్పుడు అంత ఓపిక అయితే మనుషులకి అంత ఓపిక అయితే లేదు సార్. మళ్ళా వస్తుందనే లేదమ్మా, కాన్ఫిడెన్స్ అయితే లేదు లేదు. లేదు జ్యోతి, మనం నేను చెప్తాను ఇప్పటికి కూడా. మా చిన్నమ్మాయి పెళ్ళికి మీరు అందరూ వచ్చారా? అందరూ తలా ఒక ప్లేట్ తీసుకుని వచ్చారా పెళ్లి కూతురు చేసేటప్పుడు మధ్యాహ్నం పూట భోజనం చేశాక? మా వాళ్ళందరూ ఇప్పటికీ చెప్తారు. వాళ్ళకి అంటే మనకి అసలు వాళ్ళందరికీ షాక్ కూడా, వీళ్ళెవరు అదే అసలు, వీళ్ళు చాలా ఎవరన్నా షాక్ ఏంటి, అసలు పట్టుకొస్తున్నారని. మామూలు షాక్ కాదు. వీళ్ళు ఎవరు, అసలు మనకు సంబంధం లేదు, ఈ మొహాలు ఎవరు మన వాళ్ళలో కాదు, మనం చూడలేదు, అందరూ అనమాట ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు అని చెప్పి. ఆ కమ్యూనిటీ లివింగ్ అనేది మనకి పోతుంది. కనీసం మనకి మన 20 మందిలోనే ఉంది, అది వేరే అనుకోండి. బట్ ఆ కలివిడి అనేది పోతుంది. ఏదో ఈ మాకైతే విధంగా చాలా సంతోషం వేసిందండి అలాగా. నిజంగా చాలా మర్చిపోలేంది. ఉమ్, అందరం కలిసి అలా ఇస్తాం అలా ఉండటం కూడా చాలా ఇంకా అవును. ఎంజాయ్మెంట్. అది అసలు సారి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు వీళ్ళంతా. అసలు ఎవరు వీళ్ళు అని చెప్పాను, వాళ్ళు ఇప్పటికీ ఇంకా అడుగుతూనే ఉంటారు. చాలా బాగా చేశారు, అది బాగుంది, చాలా బాగా తెచ్చారు అని చెప్పని. అది ఆ ఇప్పుడు మీరు చెప్తుంది సుఖాన్ని చెప్పినట్టు అమెరికాలో ఎక్కడ మనకేంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే గానీ మనకు ఆందం. ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం దిగుమతి చేసుకుంటే గానీ మనకు ఆందం. అది ఏం చేస్తాం, మన అదృష్టం అది. మా మా అక్క పెళ్ళికండి అప్పుడు వంట ఆవిడ వస్తానని రాలేదు. రాకపోతే మా ఇంట్లో వాళ్ళు, మా పిన్ని, చిన్న వీళ్ళందరూ మొత్తం అందరు అత్తయ్యలు అందరం వంటలు చేస్తాం. చాలా అద్భుతంగా కుదిరినాయి అప్పుడు. ఎందుకు అలాగా ఆడుకునేవారు, ఇది వరకు అలా మన చేసేసుకునేవారు. పల్లంట్లో చూడలే, వాళ్ళ ఊరోళ్ళందరూ వచ్చేసారు. మన లలిత వాళ్ళ అవునండి ఇంట్లో అలా ఊరు వస్తారు. ఊరు వచ్చి వండారుగా. ఉమ్. ఆమె నేను బయటికి వెళ్తున్నాను, మేము వెళ్తుంటే ఆమె వాచ్ చూసుకుని లేట్ అయిపోయింది పరిగెట్టుకుంటూ వస్తుంది. అవునండి ఏంటంటే అలా మన ఒకరికొకళ్ళు. ఇంటికి వచ్చి వంట చేయడానికి, లలిత వాళ్ళ ఇంటికి వచ్చి వంట చేయడానికి. అవునండి. అంటే లలిత అంటే కొంచెం భయం ఉండి ఉండొచ్చులే కానీ అది వేరే విషయం అనుకోండి. అదేం ఉండదండి. అడగండి సార్ ఏం పెట్టి భయపెడుతుందో, మనం కూడా పెడదాం. లేకపోతే మాట్లాడట్లా లలిత ఇందాక నుంచి, అందుకని కొంచెం అలా ఆ, కెలికేసి. లేదు సార్. వింటున్నాను, అవన్నీ కూడా ఆస్వాదిస్తున్నాను మీరు నిన్నంతా చెప్పండి. మైక్ పట్టుకొని మాట్లాడి అబ్బో, ఇప్పుడు మైక్ అది లేకుండా మాట్లాడమంటున్నారు, ఎలా మాట్లాడతానని ఆగిపోతుంది. అందుకే ఏమైంది మైక్ ఆన్ చేసి నిన్నంతా? మాట్లాడాల్సి వచ్చింది. అది